అందరికీ నమస్కారం. నా పేరు కవిత. ఈ మధ్యన నేను డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడుతున్నాను. నర్సాపూర్ ఫారెస్ట్‌లో కొత్తగా ప్రభుత్వము డంపింగ్ యార్డ్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ సమస్య గురించి మాట్లాడుతున్నాను. నాలాంటి వాళ్ళం కూడా బయటకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నామంటే, అసలు బయటకు రావడానికి ఇష్టపడరు. బయట కనిపించడానికి, బయట ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడడానికి ఆడవాళ్ళు ఇష్టపడరు. కానీ ఇట్లా వచ్చి మాట్లాడుతున్నామంటే మా సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ షేర్ చేయండి. ఎందుకంటే నాలాగా యువత, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ గ్రామస్తులు వాళ్ళ వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని ఒక పంట వేసిన తర్వాత ఒక 10 రోజులు పనికి అక్కడికి వెళ్ళకపోతే పంట ఏమవుతుందో తెలుసు కదా, అందరికీ చేతికి రాదు. ఆ పంట పోయినట్టే. 10 రోజులు ఇంకా పొలం పనులకి వెళ్ళకపోతే, అక్కడ చూడకపోతే పొలం ఏమవుతుంది, పాడైపోతుంది. అయినా సరే ఒక పంట పోయినా సరే మాకు ఈ డంపింగ్ యార్డ్ పీడ పోతే మేము బాగుపడతాము, మేము ఇంకా బాగుపడ్డట్టే, మాకు అదే 10,000 అనుకొని అందరూ ఉద్యమాలు చేస్తున్నారు. మాలాంటి వాళ్ళం ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో. ఎక్కడ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా బాధతో ఉద్యమాలు చేస్తున్నారు. ఇంట్లో ఉండకుండా వాళ్ళకేమి అసలు ఎక్కడ దోచట్లేదు. వాళ్ళకి ఎంతో బాధలు ఉన్నారు వాళ్ళు, గ్రామస్తులంతా 10 గ్రామాల వాళ్ళు. అడవి నాశనం అయిపోతుందని చెప్పి మా బాధ అంతా. పచ్చటి అడవి. సిటీలో ఎట్లాగో భూములు అమ్ముకున్నారు, మొత్తం భూములన్నీ అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి, అంత ఇల్లులు కట్టుకొని నివాసయోగ్యంగానే ఉన్నాయి. మరి ఊరి చివర్ల పల్లెటూర్లు కూడా పంటలు పండించకపోతే, పల్లెటూర్లు కూడా పంటలు పండించి సిటీకి కూరగాయలు, బియ్యం ఇవన్నీ పండించకపోతే మరి ఎవరు పంటలు పండించేది ఎవరు? ఇంకా పల్లెటూర్లను కూడా ఇట్లా డంపింగ్ యార్డ్ పేరుతో సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది మా పల్లెటూరు నల్లవల్లి, నర్సాపూర్ ఫారెస్ట్. అందులో మంచి ఎన్నో రకాల కూరగాయలు పండిస్తాము. పచ్చటి పొలాలల్లో, పచ్చటి అడవిలో, అంత మంచి ప్రకృతిలో సిటీ నుంచి తీసుకొచ్చి లారీలు చెత్త అక్కడ పడేస్తాము. డంపింగ్ యార్డ్ పేరుతో మొత్తం మీరు నాశనం అవ్వండి, మీరు పంటలు పండించకపోయినా పర్వాలేదు అంటే ఏమన్నట్టు? పల్లెటూర్లు బతకొద్దా? ఇక డంపింగ్ యార్డ్ పేరుతో వాళ్ళ బతుకులను ఏం చేద్దామని చెప్పి, అడవిని ఏం చేద్దామని, నాశనం పట్టిద్దామని చెప్పా. అందుకని మేము వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, సోషల్ మీడియాలో వచ్చి పోస్టులు పెడుతున్నాం భయపడకుండా. మేమేం భయపడము. మా బాధ మేము వ్యక్తం చేసుకుంటున్నాం అంతే. ఇది మా బాధ ఇట్లుంది. అక్కడ ఇట్లా ప్రజలు ఇట్లా బాధపడుతున్నారు. మీరు గుర్తించండి, ప్రభుత్వం వరకు ఇది చేరాలి, వాళ్ళ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మా ఈ చిన్న ప్రయత్నం అంతే. మన ముఖ్యమంత్రి గారు 10 రోజుల కిందటనే ఎక్స్పీరియం గార్డెన్ ఓపెనింగ్లో 150 ఎకరాల్లో 25,000 ఔషధ మొక్కలు అక్కడ ఉన్నాయి. ఆ స్టేజ్ పై నుంచి పిలుపునిచ్చిండ్రు. ఒక పిలుపు ఏమనంటే, మన తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరు వాళ్ళ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి అని చెప్పిర్రు. అప్పుడు చాలా గ్రేట్ అనుకున్నాను నేను. నిజంగానే నేను కూడా మా అమ్మ పేరిట, మా నాన్న పేరిట ఒక మొక్కను నాటుతా, 2 మొక్కలు నాటుతా, మన ముఖ్యమంత్రి పిలుపునిచ్చిండు కదా అని అనుకున్నా. అంతలోపలనే 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే నర్సాపూర్ ఫారెస్ట్లో 150 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్ గుర్తించి ఆ అడవిలో, నట్టన అడవిలో, నర్సాపూర్ నల్లవల్లి విలేజ్కి పక్కనే నర్సాపూర్ అడవిలో, దట్టమైన అడవిలో 150 ఎకరాలలో మొక్కలన్నీ కొట్టేయించి డంపింగ్ యార్డ్ పనులు ఆ గ్రామస్తులు వ్యతిరేకిస్తుంటే, గ్రామస్తులకు కూడా తెలియదు. రాత్రికి రాత్రి వచ్చి పోలీసులు దండయాత్ర చేసి అందరిని నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో పెట్టి డంపింగ్ యార్డ్ పనులు స్టార్ట్ చేసిర్రు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది పచ్చటి అడవిలో, మా పచ్చటి పొలాల్లో చెత్త తీసుకొచ్చేస్తాము, మీరు పంటలు పండించకండి అంటే ఏమన్నట్టు? అధికారులు ఏమని మాట్లాడతారంటే, మీకేమీ వాసన రాదు, ఇది జర్మన్ టెక్నాలజీతో వస్తుంది ఈ డంపింగ్ యార్డు, చెత్త తీసుకొచ్చి మీ దగ్గర ఏం పోయాము, జర్మన్ టెక్నాలజీ, మీకేం వాసన రాదు, సుగంధము వాసన వస్తుంది, మీకు దుర్వాసన రాదు, మీకేం ఇబ్బంది కల్పించము, కానీ హైదరాబాద్ నుంచి లారీలు చెత్త తీసుకొచ్చి మాత్రం మీ దగ్గర వేస్తాం, మీరు నోరు మూసుకొని ఉండండి, మీరు ఉద్యమాలు చేయొద్దు, మీరు మాట్లాడొద్దు అని మాట్లాడుతున్నారు. అంత వాసన రాంది, అంత సుగంధం వచ్చేదైతే మీ దగ్గరనే పెట్టుకోవచ్చు కదా, మరి అక్కడక్కడనే పెట్టుకోవచ్చు కదా, అక్కడ అవుట్స్కట్స్లో అక్కడక్కడనే పెట్టుకోవచ్చు కదా. మా దాకెందుకు? మా పచ్చటి పొలాల్లో వేయడం ఎందుకు? మా అడవిలో వేయడం ఎందుకు? ముఖ్యమంత్రి గారు ఇంకో మాట మాట్లాడతారు, నేను నల్లమల్ల అడవిలో పెరిగిన అడవి బిడ్డను, పులులతో ఆట ఆడుకున్నా, అందరినీ తొక్కుకుంటూ వచ్చిన అని మాట్లాడతారు కదా. మీరు కూడా అడవిలో పెరిగినానే మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు, రేవంత్ అన్న. మరి మేము కూడా నర్సాపూర్ అడవిలో పెరిగిన అడవి బిడ్డలమన్నా మేము కూడా. కానీ మేము ఎవరిని తొక్కుకుంటూ రాలేదన్నా.
మేము మా అడవిలో నర్సాపూర్ అడవిలో మెడలమ్మ తల్లి ఉంటుంది. అడవి దేవత ఆమె. అడవి దేవత. ఆ అడవి దేవతను మొక్కుకుంటా పెరిగినాం. ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూసింది. మేము అంత అడవిలో ఉన్నా అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఇంత అడవిలో మీరు ఎట్లుంటారు? 2 కిలోమీటర్లు వెళ్ళాలి ఆ ఫారెస్ట్ నుంచి లోపలికి. అంత లోపలికి వెళ్తే కానీ ఆ గ్రామం ఉందని చెప్పి కూడా తెలియదు. పెద్ద గ్రామం అది ఆ అడవిలో. ఆ క్రూర మృగాల బాధ లేదు మాకు. ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూసుకుంది. మాకు ఏ జంతువుల బాధ లేదు అక్కడ. మేము హాయిగా నిమ్మలంగా నిశ్చింతగా ఆ పచ్చటి చెట్ల గాలి పీల్చుకుంటూ అడవి తల్లి ఒడిలో మేము చల్లగా ఉన్నాం మేము. ఇప్పుడు వచ్చేందన్న మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు నువ్వు డంపింగ్ యార్డ్ పేరుతో?